ఏబిఎన్ రాధాకృష్ణ చేస్తున్నది జర్నలిజం కాదని బ్రోకరిజం అంటూ మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. సభ్య సమాజం తలదించుకునేలా మహిళలను కించపరిచేలా ఏబిఎన్ ఛానల్లో వార్తలు ప్రసారాలు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాధాకృష్ణ రాసిన రాతలు జర్నలిజం విలువలను పూర్తిగా దిగజార్చాయని, ఇలాంటి వ్యాఖ్యలను ఆయన కుటుంబంపై చేస్తే సహిస్తారా అని ప్రశ్నించారు. మరొకసారి ఇలాంటివి పునరావృతం కాకుండా రాధాకృష్ణపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు, మీరు కానీ మీ కుమారుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మీ పార్టీ సభ్యులు కానీ మీ భార్య పట్ల అనుచితంగా వ్యాఖ్యానం చేశారనేసి కొందరి మీద మీరు పోరాటమే చేశారు. మీకు బహుశా మీ పార్టీ అంతా కూడా మీకు మద్దతు తెలిపి ఉండొచ్చు, మీకు అండగా నిలబడి ఉండవచ్చు. అందులో నిజానిజాలు దైవానికి ఎరుగు. కానీ ఇందులో ఛానల్లో నేరుగా ఒక వ్యాఖ్యాత చేత ఆ మాటలు చెప్పించేటువంటి కార్యక్రమం చూస్తూ ఉంటే మీరు నిజంగా క్షమాపణ చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు, లేదా ఇటువంటి చర్యలకు పాల్పడిన రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని మీరు మీ ప్రభుత్వం కూడా కోరాలని డిమాండ్ చేస్తున్నాం. మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు మాజీ ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. పత్రికా విలువలకు తిలోదకాలిచ్చిన రాధాకృష్ణ ఇలాంటి రాతలు రాయటం సరికాదన్నారు. మహిళలకు అండగా ఉంటారని గొప్పలకు పోయిన పవన్ కళ్యాణ్ ఇంత జరుగుతుంటే ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు వారు. ఏబిఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా ఆదోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు. భార్యాభర్తలు అనే ఒక పవిత్ర బంధాన్ని కూడా ఈరోజు కించపరుస్తూ మహిళల పట్ల అసభ్యకరంగా ఆయన వ్యాఖ్యలు చేయడం, ఒక భార్యను చెల్లెలుగా భావించే విధంగా భావిస్తూ వాళ్ళకి మరీ వివాహం చేయడం అంటే ఎంతటి దిగజారిపోయిన వ్యాఖ్యలు. రాధాకృష్ణ గారు ఈ విధంగా బిహేవ్ చేయడం, ఈ విధంగా ప్రవర్తించడం అందరూ మహిళా లోకానికే ఇది నిజంగా చాలా బాధాకరం. ఒక పత్రికను అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడుకి ఊడిగం చేస్తూ ఈయన చేసే శాస్త్రాలన్నీ కూడా రాష్ట్రం అంతా చూస్తూ ఉన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే చూసుకుంటుండే ఈడేమన్నా గాజులు వేసుకున్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను రాధాకృష్ణ గారిని. నువ్వు మాట్లాడే మాటలు నీకు కూడా వర్తిస్తాయి కదా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. మహిళల పక్క నీచంగా మాట్లాడితే వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి ఊగి చెప్పినటువంటి వ్యక్తి ఆడున్నాడు కనపడ్డంలే. ఇంత దారుణంగా మారుతా ఉన్నా కూడా ఒక్క నోరు కూడా మాట్లాడడంలో, ఒక మాట మాట్లాడడంలో పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబిఎన్ రాధాకృష్ణపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కొత్తపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహిళలను అవమానించేలా మాట్లాడటం సమాజానికి హానికరమని, అలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను బయట తిరగనివ్వకూడదన్నారు జగ్గిరెడ్డి. మహిళల గౌరవాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, బాధ్యతారహితంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏబిఎన్ రాధాకృష్ణ వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు.